రాత్రి 10-20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జే తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదననండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద, వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. దార్ ప్లాన్స్. ఇప్పుడు నా జోగి రమేష్, అంబటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు, నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా. పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్ అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర ఆయన, తెలుగుదేశం ఆయన, పారిపోండి సార్ అంటాడు. మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాను. నన్ను గోడ దిగి ఎవరికంటే సావటం బెటరా అని చెప్పా. అది నువ్వే కదా దాడి చేస్తానని చెప్పా. ఏంది ఇదంతా? అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున. వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం, మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూంలు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకు తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్ ఉంది. కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గాడి గుడ్డు మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి, అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమె ఏం చేస్తుంది పాపం, అనితే ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతిలో ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? ఇటువరకు మీ పెద్దాపురం ఎమ్మెల్యే కూడా అంతే, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. హోంమంత్రులు అంటే మాకు తెలియదా? వీళ్ళ రాష్ట్రంలో హోంమంత్రులు ఎట్లా ఉంటారు చంద్రబాబు దగ్గర? అంతా లోకేషే కదా మానిటర్ చేసేది. నా దాడిని లోకేష్ చంద్రబాబు మానిటర్ చేశారు 8 గంటలు ఫోనుల్లో. ఈజ్ ఎ ఫ్యాక్ట్. తెలుసుకోండి మీరు కావాలిస్తే. వాస్తవాలు అనేది ఆ నోట ఈ నోట అందరికీ తెలుస్తాయి, మీకు కూడా తెలుస్తాయి. మీరు చెప్పలేరు అంతే. మేము చెప్తాం, మేము చెబితే ఇది పార్షియల్గా చెప్పాం అనుకుంటారేమో. వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. ఇవాళ రేపు కూర్చుకొని మొత్తం ఎప్పుడు నేను వాస్తవానికి అతి సమీపంలోనే మాట్లాడతాను, దూరంగా మాట్లాడను. తప్పు చేస్తే క్షమాపణ కోరతా, అది నా తత్వం. ఓకే, థ్యాంక్ యూ. ఏంది ఇది సెల్ఫ్ జరిగింది. నేనేంది హలో, దాన్ని ఏమి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళా కేసు పెడితే అనేవాడిని, నేను నా మీద కేసు ఏమి పర్లేదు సార్, తెరిచిన పుస్తకం నా జీవితం. నేను మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గను. తగ్గనంటే తగ్గను.
ఇప్పుడు అన్న ఇంకో కేసు పెట్టానే ఉంది. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చే